వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. నేటి వీడియోలో నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి 24 మోస్ట్ రిపీటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీవైక్యూలను కవర్ చేస్తాను. ఈ వీడియో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇదంతా ఒకెత్తు అయితే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ అంటే ఈ డైనమిక్ క్విజ్ సెషన్ ఇంకో ఎత్తన్నమాట. ఎప్పుడైనా ఆలోచించారా? చీమ కుట్టినప్పుడొచ్చే మంటకు మనం బేకింగ్ సోడా వాడటానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అని? మన రక్తం ఎర్రగా ఉంటే ఆక్టోపస్ రక్తం నీలంగా ఎందుకుంటుంది? అవును, బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి మార్కు కీలకమే కదా. చాలామంది యాస్పిరెంట్స్ కేవలం ఏ ఆప్షన్ కరెక్టో బట్టి పడతారు. దాని వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనే లాజిక్ తెలిస్తేనే ఎలాంటి ట్రిక్కీ ప్రశ్ననైనా సాల్వ్ చేయగలం. సో, యాస్పిరెంట్స్ అందరికీ కాన్సెప్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ సెషన్ను ప్రారంభిద్దాం. ఖచ్చితంగా. ఇంకా ఆలస్యమెందుకు? ముందుగా జంతు సామ్రాజ్యంలో ఒక విచిత్రమైన జీవి గురించి మన 55వ ప్రశ్నతో మొదలుపెడదాం. ప్రశ్న 55: ఆక్టోపస్ జంతురాజ్యంలో కింది ఏ ఫైలంకు చెందుతుంది? ఆప్షన్స్: 1 ఆర్థ్రోపోడా, 2 అనెలిడా, 3 ప్లాటిహెల్మింథీస్, 4 మొలస్కా. నాకైతే ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆక్టోపస్కు 8 చేతులుంటాయి కదా, కీటకాలకున్నట్లు. సో ఇది ఆర్థ్రోపోడా అయ్యుంటుందా? ఆ ఇక్కడ చాలామంది యాస్పిరెంట్స్ ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతారు. కానీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 మొలస్కా. ఆక్టోపస్లు చాలా తెలివైన జీవులు కదా, వీటికి ఏకంగా 9 మెదళ్లుంటాయి. అరే వావ్! 9? అవునండి, అందులో ఒక కేంద్ర మెదడు కాగా మిగిలినవి వాటి 8 చేతుల్లో ఉంటాయి. అలాగే వాటికి 3 గుండెలుంటాయి. మీరిందాక అన్నట్లు వీటి రక్తం నీలిరంగులో ఉంటుంది. ఎందుకో తెలుసా? మన రక్తంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఎరుపు. కాని ఆక్టోపస్ రక్తంలో కాపర్ అంటే రాగి ఆధారిత హీమోసైనిన్ ఉంటుంది. దానివల్లే ఆ బ్లూ కలర్ వస్తుంది. ఇక మీరుహించిన ఆర్థ్రోపోడా అంటే ఆప్షన్ 1 ఎందుకు కాదంటే? వాటికి గట్టి కవచం ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆర్థ్రోపోడా జీవులకు పీతలు, కీటకాల్లాగా గట్టి బాహ్య కవచముంటుంది. ఆక్టోపస్ శరీరం చాలా మెత్తగా ఉంటుంది కదా, అందుకే ఇది నత్తలు, స్క్విడ్లు ఉండే మొలస్కా వర్గానికి చెందుతుంది. ఎన్నెలిడా అంటే వానపాముల వర్గమన్నమాట. ఓహో, అదన్నమాట సంగతి. ఐరన్ ఉంటే ఎరుపు, కాపర్ ఉంటే నీలం. భలే లాజిక్ ఇది. మరి మన శరీరంలో ఐరన్ కాకుండా ఇంకో ముఖ్యమైన మూలకం తగ్గితే ఏమవుతుందో చూద్దాం. మన 56వ ప్రశ్న. ప్రశ్న 56: గాయిటర్ వ్యాధి దేమిలోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్: 1 ఐరన్, 2 అయోడిన్, 3 కాల్షియం, 4 ఫాస్ఫరస్. దీనికి నేనే ఆన్సర్ చెప్పేస్తాను. చిన్నప్పటినుంచి టీవీల్లో యాడ్స్ చూస్తూనే ఉన్నాం. సో ఆప్షన్ 2 అయోడిన్ కరెక్ట్. కానీ అసలు ఈ గాయిటర్ వస్తే మెడ ఎందుకు ఉబ్బిపోతుంది? మీరు చెప్పింది పక్కా కరెక్ట్. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఆ మెకానిజం ఏంటంటే, బేసిక్గా మన మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ ఒక ముడి సరుకు లాంటిది. మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తగ్గితే ఆ గ్రంథి హార్మోన్లను తయారు చేయలేక ఇబ్బంది పడుతుంది. అప్పుడు మన మెదడులోని పిట్యూటరీ గ్రంథి సిగ్నల్స్ పంపుతుందా త్వరగా తయారు చేయని? అవును, పదే పదే సిగ్నల్స్ పంపుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక థైరాయిడ్ గ్రంథి వాచిపోయి పెద్దగా ఉబ్బిపోతుంది. దాన్నే గాయిటర్ అంటారు. గర్భస్థ శిశువుల్లో ఈ లోపం ఉంటే అది బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది. మిగతా ఆప్షన్స్ చూస్తే ఐరన్ వల్ల అనీమియా వస్తుందని, కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలకు సంబంధించినవి అని మనకు తెలిసిందే. సూపర్ లాజిక్. ఫ్యాక్టరీలో ముడిసరుకు లేనప్పుడు బాస్ ప్రెజర్ పెడితే మెషీన్ పాడైపోయినట్లు అన్నమాట. చాలా క్లియర్గా అర్థమైంది. సరే, ఇప్పుడు వృక్షశాస్త్రం వైపు వెళ్దాం. మన 57వ ప్రశ్న. ప్రశ్న 57: వృక్ష సామ్రాజ్యానికి సంబంధించి కింది జతలలో ఏదీ లేదా ఏవి సరిగ్గా జత చెయ్యబడ్డాయి? స్టేట్మెంట్ 1 వోల్ఫియా, జిమ్నోస్పెర్మ్స్. స్టేట్మెంట్ 2 యూకలిప్టస్, యాంజియోస్పెర్మ్స్. ఆప్షన్స్: 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏది కాదు. నాకు యూకలిప్టస్ తెలుసు, కానీ ఈ వోల్ఫియా ఏంటి? ఇక్కడే ఎగ్జామినర్ ఒక చిన్న ట్రాప్ సెట్ చేశారు. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 2 అంటే యూకలిప్టస్ మాత్రమే సరిగ్గా జతచేయబడింది.
ఎందుకంటే మొక్కలను ప్రధానంగా 2 రకాలుగా చూడొచ్చు కదా. ఒకటి యాంజియోస్పర్మ్స్ అంటే పూలు పూసేవి. యూకలిప్టస్ ఒక పెద్ద చెట్టు, అది పూలు పూస్తుంది, సో అది యాంజియోస్పర్మే. హ్మ్. మరి వోల్ఫియా సంగతేంటి? స్టేట్మెంట్ 1లో ఉన్న వోల్ఫియా ఉందే, అది ప్రపంచంలోనే అతి చిన్న పుష్పించే మొక్క. ఒక చిన్న నీటి బిందువంత సైజులో తేలియాడుతుంది. అది పూలు పూస్తుంది కాబట్టి అది కూడా యాంజియోస్పర్మే. కాని ప్రశ్నలో దాన్ని జిమ్నోస్పర్మ్ అని జతచేశారు. జిమ్నో అంటే నగ్నమైన, స్పర్మ్ అంటే విత్తనం. అంటే పైంచెట్లలాగా పూలు పూయకుండా విత్తనాలు డైరెక్ట్గా బయటకు కనిపించేవి. సో వోల్ఫియా జిమ్నోస్పర్మ్ కాదు. వావ్! వోల్ఫియా అంత చిన్నదైనా అందులో ఇంత డెప్త్ ఉందన్నమాట. ఇక మొక్కల కణాల గురించి మాట్లాడుకుంటే 58వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 58. ప్లాస్టిడ్స్కి సంబంధించి కింది వాక్యాలలో ఏదీ లేదా ఏవీ సరైనవి? స్టేట్మెంట్ 1. ప్లాస్టిడ్స్ కేవలం మొక్కల కణాల్లో మాత్రమే ఉంటాయి. స్టేట్మెంట్ 2. ప్లాస్టిడ్స్కు తమ స్వంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లు ఉంటాయి. ఆప్షన్స్ 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2 4 ఏదీ కాదు. అంటే కణంలో డిఎన్ఏ కేవలం న్యూక్లియస్లోనే కదా ఉండేది. ఈ ప్లాస్టిడ్స్కి సొంత డిఎన్ఏ ఉండటమేంటి? కరెక్ట్గా అడిగారు. ఇదే జీవశాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన మిస్టరీ. ఇక్కడ ఆప్షన్ 3 సరైన సమాధానం. 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మొదటిది, ప్లాస్టిడ్స్ జంతువుల్లో ఉండవు, కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటాయి. వీటివల్లే ఆకులకు ఆకుపచ్చ రంగు వస్తుంది. ఇక రెండో విషయానికొస్తే, అవును, ప్లాస్టిడ్స్కు వాటికవే స్వంతంగా డిఎన్ఏ ఉంటుంది. అలా ఎలా సాధ్యం అంటారు? ఎందుకంటే కోట్ల సంవత్సరాల క్రితం ఇవి స్వతంత్రంగా బ్రతికే బ్యాక్టీరియాలు. ఒక పెద్ద కణం ఈ బ్యాక్టీరియాలను మింగేసింది. కాని అవి చనిపోకుండా ఆ కణం లోపలే ఉండిపోయి కిరణజన్య సంయోగ క్రియ చేయడం మొదలుపెట్టాయి. అలా ఈనాటి మొక్కల కణాలు ఏర్పడ్డాయి. అరే, ఇది భలే ఉందే! ఒకప్పుడు స్వేచ్ఛగా బ్రతికిన బ్యాక్టీరియా దాగి ఉందన్నమాట. సరే, మన 59వ ప్రశ్న దగ్గర చాలామంది ఆస్పిరెంట్స్ బుక్ అయిపోతారు. ప్రశ్న 59. ఎంజైమ్లకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? స్టేట్మెంట్ 1. ఎంజైమ్లు కణాలలోని జీవరసాయన చర్యలను ఉత్ప్రేరకపరిచే ప్రోటీన్లు. స్టేట్మెంట్ 2. ఎంజైమ్లు ప్రతిచర్య యొక్క యాక్టివేషన్ ఎనర్జీని పెంచుతాయి మరియు చర్య రేటును తగ్గిస్తాయి. ఆప్షన్స్ 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. ఎంజైమ్స్ అంటే పనులను వేగవంతం చేసేవి కదా. అవును, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఖచ్చితంగా సరైనదే. ఎంజైమ్లు అనేవి ప్రోటీన్లే. కాని రెండో స్టేట్మెంట్ పూర్తిగా తప్పు. కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఎంజైమ్లు యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తాయి, పెంచవు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మీరు ఒక పెద్ద పర్వతాన్ని దాటుకుని అవతలి వైపుకు వెళ్ళాలి అనుకోండి. కొండ ఎక్కాలంటే చాలా కష్టం, టైం పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ! ఆ కొండ ఎక్కడానికి కావలసిన శక్తే యాక్టివేషన్ ఎనర్జీ. ఇప్పుడు ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆ కొండ గుండా ఒక టన్నెల్ తవ్వుతుంది. అప్పుడు మీరు కొండ ఎక్కాల్సిన పనిలేదు, నేరుగా టన్నెల్ గుండా వెళ్ళిపోతారు. అంటే యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించి రియాక్షన్ను అమాంతం ఫాస్ట్ చేస్తుంది. వావ్, టన్నెల్ లాజిక్! ఇది ఆస్పిరెంట్స్కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ వీడియో మాక్సిమం ఆస్పిరెంట్స్కు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక బేసిక్ బయాలజీ నుంచి మన నిత్య జీవితంలో చూసే కెమిస్ట్రీలోకి అడుగు పెడదాం. ఇందాక ఆక్టోపస్ రక్తంలో కాపర్ ఉందని అనుకున్నాం కదా. మరి అదే కాపర్ మనం తాగే నీటిలో ఉంటే ఏమవుతుందో చూద్దాం. ప్రశ్న 60. త్రాగునీటిలో ఉండాల్సిన కాపర్ గరిష్ట అనుమతించబడిన పరిమితి ఎంత ppm? ఆప్షన్స్ 1 0.3, 2 2.30, 3 3.0, 4 300. రాగిపాత్రల్లో నీళ్లు తాగడం మంచిదే అంటారు కదా. WHO స్టాండర్డ్స్ ప్రకారం త్రాగునీటిలో కాపర్ పరిమితి 3.0 దాటకూడదు. లిమిట్ దాటితే ఆ నీటిని తాగినప్పుడు కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది. కరెక్ట్. లిమిట్ దాటితే అమృతమైన విషమే. ఇప్పుడు ఆమ్లాలు, క్షారాల గురించి మన 51వ ప్రశ్న. ప్రశ్న 51. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH యొక్క pH విలువ సుమారుగా ఎంత? ఆప్షన్స్ 1 6, 2 4, 3 2 4 14. నాకైతే ఇప్పుడు ఈ నంబర్స్ దగ్గరే తికమక. ఆ తికమక పోవాలంటే ఒక సింపుల్ స్కేల్ గుర్తుపెట్టుకోండి. pH స్కేల్ 0 నుంచి 14 వరకు ఉంటుంది. మధ్యలో ఉండే 7 తటస్థం.
7 నుంచి కిందకు అంటే 6, 5 అలా 0 వరకు వెళ్లే కొద్దీ ఆమ్లత్వం అంటే అసిడిటీ పెరిగిపోతుంది. ఇక 7 నుంచి పైకి అంటే 14 వరకు వెళ్లే కొద్దీ క్షారత్వం పెరుగుతుంది. అంటే బేసిసిటీ పెరుగుతుందన్నమాట. అవును, మీరడిగిన సోడియం హైడ్రాక్సైడ్ అత్యంత బలమైన క్షారం కాబట్టి దాని pH వాల్యూ గరిష్టంగా ఉంటుంది. సో ఆప్షన్ 4, 14 సరైన ఆన్సర్. ఆప్షన్ 3 చూస్తే అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. ఎంత సింపుల్గా చెప్పారో. ఎక్స్ట్రీమ్స్లో ఉంటే స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకుంటే సరి. ఇప్పుడు పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన 62వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 62. సల్ఫర్ డయాక్సైడ్కు సంబంధించి కింది స్టేట్మెంటులలో ఏది సరైనది? స్టేట్మెంట్ 1, విద్యుత్ కేంద్రాల్లో బొగ్గులాంటి ఇంధనాలను మండించడం వల్ల ఇది ఉత్పత్తి అవుతుంది. స్టేట్మెంట్ 2, ఇది శ్వాసకోశ సమస్యలను, శాశ్వత ఊపిరితిత్తుల నష్టాన్ని కలిగిస్తుంది. ఆప్షన్స్ 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 4 ఏది కాదు. బొగ్గు మండిస్తే సల్ఫర్ డయాక్సైడ్ కూడా వస్తుందా? వస్తుందండి. అందుకే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. థర్మల్ పవర్ ప్లాంట్స్లో వాడే బొగ్గులో సహజంగానే కొంత సల్ఫర్ ఉంటుంది. దాన్ని మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ గాలిలో కలుస్తుంది. ఇది గాలిలోని తేమతో కలిస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతుంది. ఓ, అంటే అదే ఆమ్లవర్షంగా కురుస్తుందా? కరెక్ట్. అంతేకాదు, ఈ గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని సున్నితమైన కణజాలం తీవ్రంగా దెబ్బతింటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వస్తాయి. అదన్నమాట సంగతి. సరే, ఇప్పుడు స్టార్టింగ్లో మనమనుకున్న చీమల దగ్గరికి వద్దాం. ప్రశ్న 63. చీమ కుట్టినప్పుడు అది మన శరీరంలోకి ఏ యాసిడ్ను వదులుతుంది? ఆప్షన్స్ 1, అసిటిక్ యాసిడ్, 2, ఆక్సలిక్ యాసిడ్, 3, సిట్రిక్ యాసిడ్, 4, మిథనోయిక్ యాసిడ్. చీమ కుడితే భలే మంట పుడుతుంది, ఎర్రగా కందిపోతుంది కదా. ఆ మంటకు కారణం ఆప్షన్ 4 మిథనోయిక్ యాసిడ్. దీనికే ఫార్మిక్ యాసిడ్ అని కూడా పేరు. చీమలు తమ రక్షణ కోసం ఈ యాసిడ్ను చిన్న ఇంజెక్షన్లాగా మన చర్మంలోకి పంపిస్తాయి. మరి మిగతావి ఎందులో ఉంటాయో చూస్తే ఆప్షన్ 1 అసిటిక్ యాసిడ్ వెనిగర్లో ఉంటుంది. ఆప్షన్ 2 ఆక్సాలిక్ యాసిడ్ టొమాటో గింజల్లో ఉంటుంది. ఆప్షన్ 3 సిట్రిక్ యాసిడ్ నిమ్మ నారింజల్లో ఉంటుంది. చూశారా ప్రకృతిలో ఎంత కెమిస్ట్రీ ఉందో? ఇక 64వ ప్రశ్న. అరే, ఇది మనం ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్టే. ప్రశ్న 64. గైటర్ దేని లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్ 1 అయోడిన్, 2 ఐరన్, 3 కాల్షియం, 4 పొటాషియం. ఎగ్జామినర్స్ ఇలా పదే పదే అడుగుతున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 1 అయోడిన్. ఇక్కడ కొత్తగా పొటాషియం గురించి తెలుసుకుందాం. పొటాషియం లోపిస్తే కండరాల నొప్పులు వస్తాయి. నైస్. ఇప్పుడు మెడిసిన్ హిస్టరీకి సంబంధించిన 60వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 65. కింది శిలీంధ్రాలలో ఏవి యాంటీబయాటిక్స్కు మూలం? స్టేట్మెంట్ 1 పక్సీనియా, స్టేట్మెంట్ 2 పెన్సిలియం. ఆప్షన్స్ 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 4 ఏదీ కాదు. యాంటీబయాటిక్ అనగానే పెన్సిలిన్ గుర్తొస్తుంది. సో పెన్సిలియం అయి ఉంటుందా? పర్ఫెక్ట్ లాజిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్లో ప్రయోగాలు చేస్తుంటే అనుకోకుండా ఈ పెన్సిలియం ఫంగస్ అక్కడ పెరిగింది. దాని చుట్టుపక్కలున్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయింది. వావ్! ఒక యాక్సిడెంట్ వల్ల మొట్టమొదటి యాంటీబయాటిక్ పుట్టిందనమాట. మరి పక్సీనియా సంగతేంటి? పక్సీనియా అనేది గోధుమ పంటకు తుప్పు తెగులు తెచ్చే డేంజరస్ ఫంగస్. సో కేవలం రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఓహో, సరే. ఇప్పుడు 66వ ప్రశ్న. ఇందాక మనం వెనిగర్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించిందే. ప్రశ్న 66. ఎసిటిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏమిటి? ఆప్షన్స్ 1 CH3OOH, 2 CH3COOH, 3 C2H3OOH, 4 C2H3COOH. ఫార్ములాలంటేనే కొంచెం భయం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బేసిక్ స్ట్రక్చర్ తెలిస్తే చాలా ఈజీ అండి. ఇక్కడ ఆప్షన్ 2 సరైన సమాధానం. కెమిస్ట్రీలో ఆర్గానిక్ యాసిడ్ అనగానే దాని చివర COOH అనే గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి. ఎసిటిక్ యాసిడ్ని ఇథనాయిక్ యాసిడ్ అని కూడా అంటారు. దానిలో ఆ COOHకి ఒక మీథైల్ గ్రూప్ అంటే CH3 అటాచ్ అయి ఉంటుంది. అదే CH3COOH. భలే ట్రిక్ చెప్పారు. చివర COOH ఉంటే అది యాసిడ్. డన్. ఇప్పుడు 67వ ప్రశ్న చూద్దాం.
ప్రశ్న 67 కింది వాటిలో ఐరన్కు మూలమేది? స్టేట్మెంట్ 1 నారింజ, స్టేట్మెంట్ 2 యాపిల్. ఆప్షన్స్ 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. చాలామంది బ్లడ్ పడాలంటే నారింజ రసం తాగమంటారు కదా, రెండిట్లోనూ ఐరన్ ఉంటుందా? ఇక్కడే మనం చాలా కామన్గా తప్పు చేస్తాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. యాపిల్లో మోడరేట్ లెవెల్స్లో ఐరన్ ఉంటుంది, కానీ నారింజలో ఐరన్ అస్సలు ఉండదు. అందులో ఉండేది విటమిన్ సి. అరే, మరి నారింజ ఎందుకు తాగమంటారు? ఎందుకంటే ఆహారంలోని ఐరన్ మన రక్తంలోకి అబ్జార్బ్ కావాలంటే విటమిన్ సి ఒక బ్రోకర్లాగా పనిచేస్తుంది. విటమిన్ సి లేకపోతే మనం ఎంత ఐరన్ తిన్నా అది బాడీకి వంట పట్టదు. బ్రోకర్లాగా. మైండ్ బ్లోయింగ్ లాజిక్ అండి ఇది. ఒక యాపిల్ తిని నారింజ రసం తాగితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు మన కిచెన్లో ఉండే ఇంకో వస్తువు గురించి 68వ ప్రశ్న. ప్రశ్న 68 బేకింగ్ సోడాకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనవి? స్టేట్మెంట్ 1 దీనిని బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు. స్టేట్మెంట్ 2 ఇది యాంటాసిడ్లలో ఒక పదార్థంగా ఉంటుంది. ఆప్షన్స్ 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. కడుపులో మంటగా ఉన్నప్పుడు ఈనో లాంటివి తాగుతాం కదా, అందులో బేకింగ్ సోడా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఇది మైల్డ్ బేస్. మన కడుపులో యాసిడిటీ వచ్చినప్పుడు యాసిడ్ ఎక్కువ అవుతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బేకింగ్ సోడాను యాంటాసిడ్లలో వాడతారు. కానీ మొదటి స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే బోరాక్స్ తయారీలో వాడేది వాషింగ్ సోడా, బేకింగ్ సోడా కాదు. బైకార్బనేట్, కార్బనేట్ మధ్య ఉన్న కన్ఫ్యూజన్ని ఎగ్జామినర్ క్యాష్ చేసుకున్నారన్నమాట. ఈ వీడియో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక మనం ఫైనల్ సెగ్మెంట్లోకి వచ్చేసాం. ప్రశ్న 69 కింది మొక్కలలో జిమ్నోస్పర్మ్స్కు చెందేది ఏది? స్టేట్మెంట్ 1 సిక్వోయా, స్టేట్మెంట్ 2 యూకలిప్టస్. ఆప్షన్స్ 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. మళ్ళీ జిమ్నోస్పర్మ్స్. అవును, ఇందాక వోల్ఫియా దగ్గర నేర్చుకున్న లాజిక్ ఇక్కడ వాడాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. సికోయా చెట్లు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి. ఇవి జిమ్నోస్పర్మ్స్. వీటికి పూలు పూయవు. ఇక యూకలిప్టస్ అనేది పూలు పూసే యాంజియోస్పర్మ్ అని మనం ముందే తెలుసుకున్నాం కదా. గుడ్. పాత కాన్సెప్ట్ బాగా ఉపయోగపడింది. ఇప్పుడు 70వ ప్రశ్న మన ఆయుర్వేదానికి సంబంధించింది. ప్రశ్న 70 ఏ మొక్క ఆకుల తాజా రసాన్ని చెవినొప్పికి మందుగా వాడతారు? ఆప్షన్స్ 1 అర్జున్, 2 కచ్నార్, 3 సర్పగంధ, 4 తులసి. మన నానమ్మలు చెప్పే చిట్కా వైద్యంలాగా ఉందే. మన సంప్రదాయ వైద్యంలో ఎంత సైన్స్ ఉందో ఇది చెప్తోంది. సరైన ఆన్సర్ ఆప్షన్ 1 అర్జున్. ఈ చెట్టు ఆకుల రసంలో వాపును తగ్గించే లక్షణాలుంటాయి. అందుకే చెవినొప్పికి వాడతారు. సర్పగంధ అయితే బీపీని తగ్గించడానికి బెస్ట్ మెడిసిన్. అమేజింగ్ డీటెయిల్స్. ఇప్పుడు 71వ ప్రశ్న మళ్ళీ pH స్కేల్ వైపు వెళ్దాం. ప్రశ్న 71 నిమ్మరసం యొక్క pH విలువ సుమారుగా ఎంత? ఆప్షన్స్ 1 2 2.4 3 6 4 8. 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్ కదా. నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి వాల్యూ తక్కువే ఉంటుందా? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాని pH వాల్యూ 2. ఆప్షన్ 3లో ఉన్న 6 పాలు లేదా లాలాజలం లాంటి బలహీనమైన ఆమ్లాలకు ఉంటుంది. అలా పులుపు గురించి మాట్లాడుతుంటే 72వ ప్రశ్న కూడా ఇంకో పుల్లటి వస్తువు గురించే. ప్రశ్న 72 టార్టారిక్ యాసిడ్కు సహజ మూలమేది? ఆప్షన్స్ 1 చింతపండు, 2 టమేటో, 3 వెనిగర్, 4 వంకాయ్. టార్టారిక్ అనగానే ఏదో కెమికల్ లాగా అనిపిస్తోంది కదా. పేరు చూసి భయపడక్కర్లేదు. మనం రోజూ వాడే చింతపండే దీనికి ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్. టమాటోలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. నోరూరించే చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 73వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 73 అనీమియా దేని లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్ 1 విటమిన్ డి, 2 ఫాస్ఫరస్, 3 అయోడిన్, 4 ఐరన్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆక్టోపస్కి కాపర్, మనకు ఐరన్ అని. ఖచ్చితంగా లింక్ ఉంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఐరన్.
మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ మధ్యలో ఒక ఐరన్ అణువు ఉంటుంది. అదే ఆక్సిజన్ను పట్టుకుంటుంది. ఐరన్ తగ్గితే ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి నీరసం వస్తుంది. దాన్నే ఎనీమియా అంటారు. ఐరన్ అనేది ఆక్సిజన్ను పట్టుకునే ఒక అయస్కాంతం లాంటిదనుకోవచ్చు. ఇప్పుడు మైక్రోబయాలజీ వైపు వెళ్దాం. 74వ ప్రశ్న. ప్రశ్న 74. మైకోప్లాజ్మాకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1. వీటికి కణకవచం అస్సలు ఉండదు. స్టేట్మెంట్ 2. ఇవి ఆక్సిజన్ లేకుండా కూడా జీవించగలవు. ఆప్షన్స్ 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 4 ఏది కాదు. ఆక్సిజన్ లేకుండా బ్రతకడమేంటి? అవునండి, ఇవి అత్యంత ఆశ్చర్యకరమైన సూక్ష్మజీవులు. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్. బేసిక్గా బ్యాక్టీరియాలకు ఖచ్చితంగా ఒక గట్టి కణకవచం ఉంటుంది. కాని వీటికది ఉండదు. జెల్లీలాగా ఇష్టమొచ్చినట్లు ఆకారాన్ని మార్చుకుంటాయి. పైగా ఆక్సిజన్ ఉంటే వాడుకుంటాయి, లేకపోయినా హ్యాపీగా బ్రతికేస్తాయి. గట్టి కవచం లేని షేప్ షిఫ్టింగ్ రాక్షసులన్నమాట. ఇప్పుడు 75వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 75. గ్లూకోజ్ యొక్క మాలిక్యులార్ ఫార్ములా ఏంటి? ఆప్షన్స్ 1 C6H6O12, 2 C6H18O12, 3 C6H12O18, 4 C6H12O6. మనం నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ తాగుతాం కదా? ప్రతి జీవికి శక్తినిచ్చే ఇంధనం ఇదే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఈ గ్లూకోజ్నే వండుతాయి. ఇందులో 6 కార్బన్, 12 హైడ్రోజన్, 6 ఆక్సిజన్ అణువులు ఖచ్చితమైన రేషియోలో ఉంటాయి. సో 6, 12, 6 అనే నంబర్ గుర్తుంచుకోండి. బ్యూటిఫుల్. ఇక 76వ ప్రశ్న. ప్రశ్న 76. కింది వాటిలో విటమిన్ సికు ప్రధాన మూలం ఏది? స్టేట్మెంట్ 1 జామకాయ, స్టేట్మెంట్ 2 గుడ్డు. ఆప్షన్స్ 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 4 ఏది కాదు. గుడ్లో అన్ని విటమిన్లుంటాయి కదా, సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందా? ఇక్కడే పప్పులో కాలేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే జంతువుల నుండి వచ్చే ఏ ఆహారంలోనూ, అంటే గుడ్డు, పాలు, మాంసంలో విటమిన్ సి అస్సలుండదు. ఓహో, నేను గుడ్లో అన్నీ ఉంటాయనుకున్నా. సి చాలా ఎక్కువగా ఉంటుంది. వావ్, గుడ్ లాజిక్ ఇది. ఇక 77వ ప్రశ్న. ప్రశ్న 77. ఈ పదార్థం రసాయన సూత్రం జతలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 వాషింగ్ సోడా Na2CO3, స్టేట్మెంట్ 2 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaCO3. ఆప్షన్స్ 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 4 ఏదీ కాదు. ఏది కరెక్ట్ అంటారు? ఇక్కడ ఆస్పిరెంట్స్ నీటి అణువులు గమనించరు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఎందుకంటే 2 జతలు తప్పే. వాషింగ్ సోడా అంటే కేవలం Na2CO3 కాదు, దానికి 10 నీటి అణువులు తోడవ్వాలి. ఇక రెండవది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్, కానీ అక్కడ CaCO3 అని ఇచ్చారు. CaCO3 అంటే సున్నపురాయి. కాబట్టి ఈ 2 జతలు తప్పు. ఖచ్చితంగా ఇది పక్కా ట్రాప్ క్వశ్చన్. ఇక మన ఆఖరి ప్రశ్న 78వ ప్రశ్న. ప్రశ్న 78. కింది జీవులలో అనెలిడా వర్గానికి చెందినది ఏది? స్టేట్మెంట్ 1 స్కార్పియన్, స్టేట్మెంట్ 2 ఎర్త్వామ్. ఆప్షన్స్ 1, 1 మాత్రమే, 2, 2 మాత్రమే, 3, 1 మరియు 2, 4 ఏదీ కాదు. మనం ఫస్ట్ క్వశ్చన్లోనే అనుకున్నాం కదా, దాన్ని బట్టి నేను ఆన్సర్ చేయవచ్చా? వానపాము బాడీ మెత్తగా ఉంటుంది కాబట్టి అది అనెలిడా. తేలుకు గట్టి కవచముంటుంది కాబట్టి అది ఆర్థ్రోపోడా. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. అవునా? 100% కరెక్ట్. కాన్సెప్ట్ ఎంత బాగా కనెక్ట్ అయిందో చూసారా? ఆప్షన్ 2 కరెక్ట్. వానపాము పక్కాగా అనెలిడాకి చెందుతుంది. అదన్నమాట. ఈ వీడియో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. చూశారుగా, బేసిక్గా ఈ సెషన్ సారాంశం గమనిస్తే ఏ ఆప్షన్ కరెక్టో తెలియడం ఎంత ముఖ్యమో, మిగతావి ఎందుకు కాదో లాజిక్తో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికితే మీరు ప్రతిదీ ఈజీగా సాల్వ్ చేయగలరు. నిజమే. ఈరోజు మనం మాట్లాడుకున్న యాక్టివేషన్ ఎనర్జీ టన్నల్, లాజిక్ ఆఫ్ ఆక్టోపస్ బ్లూ బ్లడ్, బేకింగ్ సోడాకు వాషింగ్ సోడాకు ఉన్న తేడా, ఇవన్నీ చూస్తే సైన్స్ అనేది కేవలం పుస్తకాల్లోని ఫార్ములాలు కాదు, మన కళ్ళెదుటే జరిగే అద్భుతమని అర్థమవుతుంది. రేపుదయం మీరు తాగే టీ లేదా కాఫీలో ఎలాంటి రసాయన చర్యలు జరుగుతున్నాయో ఎప్పుడైనా గమనించారా?
ఆ క్యూరియాసిటీయే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.